సీఎం నివాసం దగ్గర నుంచి కూడా మనకు అప్డేట్ అందించేందుకు ఇంకొక వైపు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో జరుగుతున్నటువంటి విచారణపైన ప్రసాద్ కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. అక్కడి నుంచి అప్డేట్ కూడా ఇస్తారు. గుడ్ ఈవినింగ్ ఇద్దరికి. సత్య, ఏంటి అసలుకి ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలవడం, కలిసిన తర్వాత వారి రియాక్షన్ కూడా వింటున్నాం. సో దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు ఇక ఈ ఎపిసోడ్లో న్యాయం జరుగుతుందని నమ్మకానికి వచ్చారనుకోవచ్చా? అసలు ముఖ్యమంత్రి కలవడానికి ముఖ్యమంత్రి వారికి ఏం చెప్పారు, ఏంటి అసలు పూర్తి అప్డేట్? శ్రీహరి గారు, కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సాయికృష్ణ బంధువులు, ముఖ్యంగా తల్లి, మేనమామ నవరంగ, తల్లి విజయలక్ష్మి ఇద్దరు కూడా కలవడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వారిని ఓదార్చడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే సంఘటన జరిగిందని భావిస్తున్నారో అదే గనక నిజంగా జరిగుంటే గనక ఖచ్చితంగా దానిపై సీరియస్గా యాక్షన్ తీసుకుంటామని కూడా ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ముఖ్యంగా తీసుకుంటే కనుక 2 విషయాలు సీఎం గారు స్పష్టం చేశారు అని చెప్పి విజయలక్ష్మి గారు చెప్పడం జరిగింది. తన బిడ్డ కేసులో న్యాయం చేస్తా అని సీఎం హామీ ఇచ్చారు. ఆ మాట నాకు చాలు అని కూడా విజయలక్ష్మి గారు మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఏ సాయం కావాలన్నా చేస్తానని కూడా సీఎం హామీ ఇచ్చారని కూడా విజయలక్ష్మి మాట్లాడడం జరిగింది. దీంతోపాటు ఒక పోలీస్ స్టేషన్లో జరిగిన ఘటనను కులాలకు అదేవిధంగా రాజకీయాలకు అంటగట్టడం సరికాదని చెప్పి ఆయన మేనమామ నవరంగ మాట్లాడడం జరిగింది. అనవసరంగా రాజకీయాలు ఇక్కడ ముగింపు చేయాలి, రాజకీయాల అంశాలను దీంట్లో చేయొద్దని చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు అదేవిధంగా మంత్రి నారా లోకేష్ కూడా ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. తమకు న్యాయం జరిగితే గనక అదే చాలు అని కూడా ఆయన పేర్కొనడం జరిగింది. ప్రభుత్వం కరెక్ట్గా పనిచేస్తుందన్న నమ్మకం, ఈ విషయంలో ప్రభుత్వం కరెక్ట్గా పనిచేస్తుందన్న నమ్మకం తమకు ఉందని కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే ఘటనపై క్రిమినల్ కేసు నమోదు చేయడం, అదేవిధంగా తప్పు తేలితే ఎవరిని ఉపేక్షించమని సీఎం ఇచ్చినటువంటి హామీతో మాకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందని చెప్పేసి ఎలాంటి రాజకీయాలకు దీంట్లో తేవవద్దని కూడా వారు కోరడం జరిగింది. మీడియా ముఖ్యంగా 2 విషయాలు ఇక్కడ మనం స్పష్టంగా చెప్పుకోవాలి. ముఖ్యమంత్రి ఈ విషయం తెలిసిన వెంటనే, జరిగిన వెంటనే ముఖ్యమంత్రి కావచ్చు, డిప్యూటీ సీఎం కావచ్చు, డిప్యూటీ సీఎం అయితే తన అభిమాని నిరంజన్ కలిసేందుకు వరంగల్ హనుమకొండ వెళ్లారు. అక్కడి నుంచి నేరుగా రోడ్డు మార్గం ద్వారా సెక్రటరీకి చేరుకోవడం, ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, పోలీసు ఉన్నతాధికారులతో భేటీ కావడం, ఈ సంఘటనకు సంబంధించి నిజాలు నిగ్గుతోల్చాలి, అతను మిస్ అయ్యాడా లేదా కుటుంబ సభ్యులు చెప్తున్నట్టు లాకప్ డెత్ జరిగిందా అనేది కూడా తేల్చేందుకు ఒక సీనియర్ ఐపీఎస్ అధికారితో కూడా ఒక కమిటీని వేశారు. ఒక ఇన్వెస్టిగేషన్ చేయిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అదే సమయంలో ఎవరైతే సీఏ ఉన్నారో అతన్ని ఇమీడియట్గా సస్పెండ్ చేయాలని కూడా ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి మొత్తం వ్యవహారాన్ని ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుందని చెప్పిన తర్వాత కుటుంబ సభ్యులు కూడా కొంతవరకు తమకు న్యాయం జరుగుతుందనే నమ్మకం కలగడంతో వారు వచ్చి ముఖ్యమంత్రిని కొద్దిసేపటి క్రితం కలిశారు. ముఖ్యమంత్రి మాటలతో తమకు పూర్తి నమ్మకం కలిగింది. ఖచ్చితంగా ఈ వ్యవహారంలో తమకు న్యాయం జరుగుతుందని కూడా వారంతా చెప్పడం జరిగింది. ఈ వ్యవహారానికి రాజకీయాలు ముడిపెట్టొద్దు, అదేవిధంగా కులాలు మతాలను కూడా ముడిపెట్టొద్దని కూడా వారు కోరడం జరిగింది. తమకు ముఖ్యమంత్రి చెప్పిన మాటతో న్యాయం జరుగుతుంది. ఎవరైతే వ్యక్తి ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడో అతనిపైన కఠిన సెక్షన్ల కింద కేసు కూడా నమోదు చేయడంతో పూర్తిస్థాయి నమ్మకం కలిగిందని కూడా ఆ తల్లి, ఎవరైతే సాయికృష్ణ మేనమామ ఇద్దరు కూడా పేర్కొనడం జరిగింది. ఇంతటితో దీన్ని కులాలకి లేకపోతే రాజకీయాలకి ముడిపెట్టద్దు అనేటువంటి మాట చెప్తున్నారు. కానీ మనం చూసాం నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్ కూడా వారి నివాసానికి వెళ్ళడం, అక్కడ ఆయన రియాక్ట్ అయినటువంటి వ్యవహారాన్ని చూసే మొత్తం కూడా. అంతేకాదు అనేక చోట్ల వైసీపీ సంబంధించినటువంటి నాయకులు కూడా పదే ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. సో దీనిపైన అంటే ఏం చేయదలుచుకున్నారు ఈ అంశంలో? ఖచ్చితంగా డిపార్ట్మెంట్ పరంగా తప్పు జరుగుంటుంది అనేటువంటి విషయాన్ని గుర్తించి కావచ్చు, లేకపోతే మొత్తం వ్యవహారాన్ని విచారించేంత వరకు అతన్ని ఎవరైతే సిఐ ఉన్నారో సిఐ పైన చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం. అయినప్పటికీ కూడా తర్వాత వైసీపీ అధ్యక్షుడు జగన్ అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితిని మనం గమనించాం. ఇవాళ కూడా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు కూడా చూస్తున్నాం. అంటే అంటే ఈ అంశం ద్వారా వైసీపీ ఏం చేయదలుచుకుంది, దీనికి ఎలాంటి రంగులు అద్దుతోంది, వారు దీని ద్వారా ఎలాంటి లబ్ధి పొందాలని చూస్తున్నారు, దానికి చెక్ పడినట్లేనా? మీడియా సమావేశంలో కూడా ఒక విషయం ప్రధానంగా ఈరోజు స్పష్టత వచ్చింది. ఏంటంటే మాజీ మంత్రి అంబటి రాంబాబు ఏదైతే ఫోటోలు చూపించి ఇతనే సాయికృష్ణ, ఇతన్ని చంపేశారు అని చెప్పి చూపించిన ఫోటోలు ఏవైతే సాయికృష్ణ కాదు, అతని చేతిలో మరణించినటువంటి మరో వ్యక్తి అని చెప్పేసి తర్వాత తేలింది. ఈ అంశాన్ని కూడా ఈరోజు మీడియా సమావేశం సందర్భంగా అతని మేనమామను ప్రశ్నించగా ఆయన చెప్పడం జరిగింది. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు, పోలీసులు అన్ని విషయాలకు సమాధానం చెప్తారని చెప్పడం జరిగింది. కాబట్టి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి జోక్యం చేసుకోవడంతో తమకు పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుందనే నమ్మకం తమకుందని మాత్రం వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో ఇష్యూ స్టార్ట్ అయినప్పటి నుంచి దీని నుంచి ఏ విధంగా లబ్ధి పొందాలి అనే దాన్ని
వైసీపీ కూడా పూర్తి స్థాయిలో దీన్ని దీని వెనక ఉండేందుకు ప్రయత్నించింది. ముఖ్యంగా అంబటి రాంబాబు కావచ్చు, ఇతర కాపు నేత అయినటువంటి కాపు నేతలు కొంతమందిని ముందు పెట్టి వారితో మాట్లాడించి జగన్ దీని విషయంలో లబ్ధి పొందేందుకు ప్రయత్నించారు. ఈ ఇష్యూతో డిప్యూటీ సీఎంని ఇరకాటంలో పెట్టాలి పవన్ కళ్యాణ్ అని కూడా జగన్ తమ నేతలకు చెప్పారు. ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపించేందుకు మాజీ మంత్రి కురసాల కన్నబాబుకి బాధ్యతలు అప్పగించిన వ్యవహారం కూడా చూడొచ్చు. అంటే ఒక రకంగా దీనికి మొత్తానికి రాజకీయ రంగు పులిమే ప్రయత్నం చేశారు. అలా రాజకీయాలకు దీనికి సంబంధం లేదు. ఒక స్టేషన్లో జరిగిన సంఘటనగా ఒక కుటుంబ సభ్యులే కొద్దిసేపటి క్రితం తేల్చేయడంతో పాటు తమకు న్యాయం జరిగింది అనే నమ్మకం, జరుగుద్దనే నమ్మకం తమకుందని వారు చెప్పడం జరిగింది. ఎస్ రైట్ సత్య, చూద్దాం మనం. ఖచ్చితంగా మీరు అన్నట్లుగా వారు రియాక్ట్ అయినటువంటి విధానం, ఒకవైపు ముఖ్యమంత్రి నేరుగా వారితో మాట్లాడిన తర్వాత వారికి ఆ నమ్మకం కలిగింది అనేది వారి స్పందన బట్టి మనకు అర్థం చేసుకోవచ్చు. సో ఇక ప్రస్తుతం ఈ కేసు సంబంధించిన విషయంలో మిస్సింగ్ అసలు ఎలా జరిగింది, మే 9న నుంచి ఇప్పటి వరకు ఏం జరిగింది అనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. విచారణ కూడా ప్రస్తుతం కృష్ణలంక పోలీస్ స్టేషన్లో